ఈరోజు అయితే మీకు చెప్పాను, నేను డే 1లో అయితే నేను చేస్తున్నాను కింగ్ఫిషర్. టైటిల్ వచ్చేసి దీంట్లో అయితే మనకి వ్యూస్ రాలేదు, కానీ ఇదైతే దాని పార్ట్ 2 వీడియో మామ. ఎందుకంటే మీరు కామెంట్ చేయకపోయినా ఈ మ్యాచ్లో అయితే కింగ్ఫిషర్ వచ్చింది. నేను ఇప్పుడే గేమ్ ఓపెన్ చేశాను మామ. చూసి నేను ఇలా ఫింగర్ స్లిప్ వేసుకుంటూనే ఉన్నాను. ఆటోమేటిక్గా అయితే మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది, కానీ కింగ్ఫిషర్ వచ్చేసింది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడైతే మనది కొంచెం ల్యాగ్ ఇష్యూ. మామ మనది ల్యాగ్ అవుతుంది బ్రో. షర్ట్ బ్రో. మామ నేనైతే ఫస్ట్ రౌండ్ రికార్డింగ్ చేయలేకపోయినా, కానీ మంచి హెడ్ షాట్ కొట్టిన అక్కడ. కానీ చూద్దాం గేమ్ ప్లే ఎట్లుంటుంది. కానీ ల్యాగ్ కూడా అవుతుందిరా. బాగా ల్యాగ్ ఇష్యూ అయితే అవుతుంది మామ. నా 64.5లో పోతే కొంచెం ల్యాగ్, కానీ ఇక్కడ మనకి కింగ్ఫిషర్ దొరికింది. మళ్ళీ డబల్ కింగ్ఫిషర్ నడపాలి. నేను 48 అయితే కొంచెం ల్యాగ్ స్టార్ట్ అవుతుంది. ఇవ్వండి బ్రో, ఇంత ల్యాగ్ అవుతుందిరా నిజంగా. అరే బ్రో, నేను ఏం చేయకపోయినా పోతుందిరా. అది జోన్ వస్తుందిరా, ఉరుకురా. చలో. అరే అరే కొట్టుండ్రా దీన్ని బ్రో. ఇంత లేదురా. షర్ట్ పోయింది, రౌండ్ పోయింది. అరే ఎంత ల్యాగ్ బ్రో. రౌండ్ ఖతమైంది. ఓ బాయ్. ఓకే మామ, అందులో డబుల్ ట్యాప్ చేయండి. నెట్ మంచి ఉంటే మనం ఒక 1v4 చేద్దాం. 60లో పోవద్దురా. 60లోనే దీనికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఎనిమిదిలో ఎవ్వరు కనిపించలేరు ముంగట. మనకి రోజు కొని రావాలి. బ్రో మళ్ళా లేగరా. అరే అరే మామ మ్యాచ్ అయింది. చూడచ్చు, నేను ఏం చేయకపోయినా ఇది ఆటోమేటిక్ అవుతుంది. అరే అరే తెలుగు తీయబట్టి అయితే ఆయన ఒక్క కిలో కూడా నేను ఫస్ట్ రౌండ్లో కొట్టిన.
కానీ అబ్బా ఓవెన్ ఉంటే కొంచెం అడ్వాంటేజ్. షర్ట్ చలో అబ్బా షర్ట్ బ్రో ఇక్కడ అయితే రౌండ్ అయిపోయింది. టెన్షన్ తీసుకోవద్దు, మనం మామూలుగానే ఆడదాం. మ్యాచ్ బూయా కొట్టాలి. కానీ ఇక్కడ వాళ్ళకి లాస్ట్ రౌండ్ మ్యాచ్ ఏమవుతుందో ఎవరికి తెలీదు. నాదైతే ఇప్పుడు ఇది 42 నుంచి కిందికే పోలే. పిన్ ఓ బాయ్ ఒప్పి ఇక్కడ కింగ్ ఫిషర్ మళ్ళీ తీసుకున్నాం. కానీ స్కోర్ బాగా రాదేమో ఈ రౌండ్లో అయితే. మనకి ఇంకా 2 రౌండ్స్ మనకి అడ్వాంటేజ్ ఉంది. ఆ 2 రౌండ్స్ కూడా మనం మంచిగా ఆడితే కనుక మనకి జైటీ ప్లేస్ రావచ్చు. కానీ మనం ఒక్క హెడ్ షాట్ కూడా కొట్టలే కాబట్టి 50% అయితే రాదు. ఈ రౌండ్లో నేను చాలా ట్రై చేద్దాం ఒక హెడ్ షాట్ కొట్టగలను. అరే బ్రో ఏం కొట్టిండ్రా? మంచిగా ఆడుతుంది. మనకి 3 షర్ట్ పోయింది బ్రో రౌండ్. అరే కింద షర్ట్. కానీ మనల్ని వాడైతే మంచి బండెత్త కొట్టింది. కానీ మ్యాచ్ పోయింది. కానీ స్కోర్ నాకు ఎంత వస్తుందో తెలీదు. కానీ ఒకరిని డౌన్ చేసినాం కాబట్టి 25% వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బాయ్ చూద్దాం వస్తుందా రాదా. ఇంకా దీని దగ్గర టైగర్ బండిల్ అవుతుంది. నాకైతే స్కోర్ కూడా చూపేయాలి బ్రో. ఓకేనా, ఇక్కడ ఇవన్నీ కొత్త కొత్త అప్డేట్లు అన్నీ వస్తున్నాయి మనకి. ఇంకా VPN అయిపోయింది అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ రిక్వెస్ట్ పంపిండు ఇదే వాళ్ళు బ్రో. యాడ్ డ్రాప్. ఓ బాయ్ 29 యాడ్ డ్రాప్ కూడా పడ్డది. కానీ మనం తీసేంత ఛాన్స్ లేదు. కానీ ఇంత యోగాలు చాలానే ఉన్నాయి దగ్గర.
బాయ్ 4 నూబ్ బాయ్ ఆట మనోడు. కానీ గేమ్ ప్లే కానీ మంచిగానే ఉంటుంది. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు బిజోన్ టైటిల్ ఉన్నది. బిజోన్ బెస్ట్ నడుతుంది. ఇంకా MP5 కూడా బాగున్నది. సిఎస్లో ప్రతి ఒక్క ప్లేయర్ MP5 వాడుతుంది. ఇంకా ఈయన బయోలాకపోతే ఇవి మనం గిఫ్ట్ ఇవ్వచ్చు, కానీ ఉట్టిగా అవసరం లేదు. గిఫ్ట్ తీసుకున్నాక వెళ్ళిపోతాడు. ఈ ఎంట్రీ యానిమేషన్ అయితే నాకు చాలా కొంచెం నచ్చింది. కానీ ఓవర్ అనేది దీంతో బాగా ప్లస్ అవుతుంది. కానీ 1200 డైమండ్లు ఉంటేనే ప్లస్ అవుతుంది ఎవరికైనా. ఇక్కడ చూద్దాం, మళ్ళీ ఒక మ్యాచ్ ఆడదాం. రెడీ చేద్దాం. ఇక్కడ సేమ్ ఆడదాం. సిఎస్ బిఆర్ లోన్ కూడా ఉంది, కానీ మనం సిఎస్ ర్యాంక్ పుష్ చేద్దాం ఇప్పుడైతే. మ్యాచ్ ఫైనలీ మళ్ళీ కింగ్ ఫిషర్ అయితే వచ్చేసింది బ్రో. నేనైతే రికార్డింగ్ ఆపుదాం అనుకున్నా, కానీ ఈ మ్యాచ్లో కూడా కింగ్ ఫిషర్ వచ్చేసింది. కానీ ఇదైతే మంచి ఓకే అయిపోయింది, ఎందుకంటే మనకి ఈ మ్యాచ్లో ఉన్న స్కోర్ వస్తుంది. కానీ మన టీంలో చూడొచ్చు భాయ్ 3 నెంబర్ బోయ్ అయిపోతుంది అనుకుంటా, కానీ బ్యానర్ వస్తాడు చూస్తేనే నాకు ఇట్లా అనిపిస్తుంది. వచ్చింది క్రితం అనుకున్నా, వచ్చిన మామ నిజంగా. కానీ ఇది ఏం బండిల్ రా, బండిల్ బాగానే ఉన్నది. ఇంకా మన 3 నెంబర్ బ్రో దగ్గర అయితే కోబ్రా ఫిష్ టైప్ మొత్తం బాడీ. నేను చెప్తున్నాను, సిఎస్ ర్యాంక్లో ఫస్ట్ రౌండ్లో ఎవరికైతే ఈ సాయి దొరుకుతుందో వాళ్ళదే మ్యాచ్ బోయా అవుతుంది. ఎందుకంటే దీంతో ఫుల్ అడ్వాంటేజ్ ఉంటుంది. అడ్వాంటేజ్ ఏంటంటే మీరు డైరెక్ట్గా బుల్లెటే మీరు 117 పడుతుంది. నెక్స్ట్ అయితే సీదా 120. కానీ ఇవన్నీ వదిలిపెట్టండి, మనమైతే గేమ్ మీద ఫోకస్ చేద్దాం. ఇప్పుడైతే అందరి మైకులు బంద్ చేద్దాం, కొంచెం మనకి బాగా రావడానికి. పిన్ ప్రాబ్లం కాబట్టి మనకి ఆస్తలేదు బ్రో. కానీ ఈ పిన్ మంచిగా ఉంటే మనం ప్రతి మ్యాచ్లో 80+ తీసుకోవచ్చు. మీరైతే వాడే మీరు గుర్తుంటే సాయి తోడు, కానీ వెనకాలకి వెళ్ళి రావచ్చు. ఎవరు ఎక్కడ ఉన్నారో అర్థమవుతలేదు. అరే బ్రో, కానీ మనకి ఇక్కడ కింగ్ ఫిషర్ 2 కిల్స్ అయితే వచ్చినాయి. అందులో ఫస్ట్ కిల్ మనకి హెడ్ షాట్ కిల్ వచ్చేసింది కాబట్టి
మ్యాచ్లో మనకి 50% అడ్వాంటేజ్ ఉంది ఐటీ రావాలని, కానీ ఇక్కడ సుకున కావాలి మనకి, ఎందుకంటే ఈ ఫ్రీ బండిల్ మనకి ఫ్రీ టోకెన్స్ కావాలి కాబట్టి. నాతో ఒక పెద్ద స్కామ్ అయిపోయింది. నేనైతే అది మీకు లాబీలో చెప్తాను, అప్పటిదాకా వీడియోని అందరు చూసుకుంటుండండి. చాలా లాంగ్ వీడియో అయిపోయింది ఇదైతే. ఇక్కడ మనోడు కూడా వచ్చింది. అబ్బా ఒకటి పడ్డదిరా, బడియా రైట్, నైస్ రా. ఓ బాయ్, ఇక్కడైతే మనకు 3 kills 4 kills అయితే అయిపోయినాయి. అరే మెడికిట్ అద్దు, అరే షట్. ఓకే, ఇంకో మెడికిట్ వేసుకుంటూనే ఉండే కాబట్టి మెడికిట్ అయిపోతుంది అని అనుకున్నాం, కానీ ఇక్కడ గ్లోవల్ ఇచ్చేద్దాం. ఇంకా మన వీడియోలకు అందరికి కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేసుకోండి. ఇంకా ఈ MP14 తీసుకుందామా? నేనైతే ఇప్పుడు అక్కడ మీకు అని ఉంటాను, ఒక గ్లిచ్ అయిపోయింది నాతో. ఆ గ్లిచ్ అయితే ఇప్పుడు మీకు చెప్తాను. నేనైతే పొద్దున్న 12కో 1కో ఒక బియర్ ర్యాంక్ ఆడాను. ఈ ఫ్రీ టోకన్స్ ఉన్నాయి కదా, జుజుకైసెన్ 200 మిషన్స్ యూస్ అనే ఎబిలిటీ ఉండే, అదైతే డొమైన్తోనైతే కాదు, ఓన్లీ సుకున దాంతోనే అవుతుంది. నేను అట్లా ఎందుకు అంటున్నాను అంటే, ఈ దాంతో నేను 7 kills కొట్టినా మామ. తీసుకుపోయాను డొమైన్లోకి. డౌన్ అయిపోయింది. 3 versus 3 సిచ్యువేషన్. ఇంట్లోనే ఉన్నారు ఒక్కడైతే. ఇక్కడ చలో బ్రో, ఫుల్ కవర్. వీడైతే వెళ్తాడు. చలో మ్యాచ్ అయితే మనది 8 నెంబర్ పోతాం. 6 kills మళ్ళీ కింగ్ ఫిషర్తోనే కొట్టినాం. ఇందులో మనకైతే 100% ఇక దొరికొస్తుంది. ఒక 1 కొట్టుకుంటే 100 దొరికే ఛాన్స్ కూడా ఉంది, కానీ మనకి 100 ఏం అవసరం లేదు. అది ఎట్లా అయ్యాడు, మనం ఎంత మంచిగా అన్నా కూడా దీంతోనే అడ్వాంటేజ్ అయిపోదాం. కానీ నా 1 నెంబర్ 2 నెంబర్ చాలా నూబ్ వస్తారు. కానీ ఇట్లా మీరు నాతో ఆడచ్చు బ్రో. ర్యాంక్ పుష్ చేద్దాం, అందరం వచ్చేయండి, అందరం కలిసి ఆడదాం. ఇంతమంది నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అందరికీ చెప్తున్నాను, ఒకరిని తగ్గించి ఒకరిని కాదు. అందరం మూవర్ని తీసుకుంటాను ఎవరా ఉంటాడు అక్కడనే. అబ్బా కొడుక, జస్ట్ మిస్ రా. చలో ఒకడు, ఇంకొకడు ఎక్కడ ఉన్నాడు? ఓకే, ఇక్కడ ఉన్నాడు మనోడు.
ఉంటుంది బ్రో. ఓకే, ఇక్కడ ఫైనల్ అయితే మనోడు వచ్చింది. ఓకే, షాట్ బోల్తే ఇక్కడైతే గేమ్ వచ్చేసి ఇంత బాగా అయిపోయింది అంటే ఏం చెప్తాను నేను అయితే మీకు. అలా మీరు చూస్తున్నారేమో వీడియోని. ఇట్లయితే నేను అప్పుడప్పుడు మంచిగా ఆడతాను, కానీ కింగ్ఫిషర్ రావడం కొంచెం అట్లుంటుంది. కానీ నేను వీడియో ఎండ్ చేద్దాం అనుకున్నా. ఆ గరీనా గాడైతే కొంచెం నిర్వహణ చేసిండు. మనం ఇక్కడ బయటవే మామ చూద్దాం వీడియోని. స్టార్ట్. చూద్దాం లాస్ట్ రౌండ్. షేప్లో ఒక్కడేమో షేప్ అసలు నేను ఇక్కడ దోమందేలే మామ. మనం దానికి అర్థమైపోయింది బ్రో ఇక్కడ ఉన్నామని. ఇక్కడైతే 2v2 బాగా ఆడు. చలో పివాయి కిల్ రాదనుకున్నాం కానీ వచ్చేసింది. ఇంకా ఒక్క స్టార్ అయితే మనకి డైమండ్లోకి వెళ్తాం. కింగ్ఫిషర్ వచ్చేసి మనకి 80 ప్లేస్. ఇంతకుముందు మ్యాచ్లో మనకి ఏం స్కోర్ రాలే, అప్పుడు ఉన్నంతనే ఇప్పుడు కూడా ఉంది. కానీ ఇప్పుడైతే మనకి బాగా వచ్చేసింది. మనం 400 స్కోర్లో ఇప్పుడు ఉన్నాం మామ. ఇంకో 2 టోకన్స్ 10 టోకన్స్ ఒకటి దొరికినాయి. మళ్ళీ ఒకటి చేద్దాం. ఇంకా ఒక 3 టోకన్స్ అయితే మనకు దొరికొస్తాయి. ఓ భాయ్, మనం టోకన్లు దొరికినాయి. ఓరే మళ్ళా 30 బ్రో. అరే బండి వెళ్ళింది బ్రో. నిజంగా లిటరలీ 2 స్పిన్లలో 30-35 ఇచ్చేసిండు మనోడు. ఫైనల్గా బండది క్లెయిమ్ అయిపోయింది బ్రో. నేను అసలు అనుకోనే లేదు, ఎక్స్పెక్టేషన్ చేయలేదు. నేను అనుకున్నా రేపైతే వెళ్తుంది బండి. కానీ మామ గరీనా బాబు కొంచెం లక్ చూపించాను మన మీద. ఒక్కటేసారి 60 టోకన్స్ మనకు ఫ్రీ ఇచ్చేసిండు. ఎవరైనా గిల్డ్ వాళ్ళు ఉంటే మనం గిల్డ్ వార్ కూడా ఆడచ్చు, కానీ వాళ్ళతో వద్దు. కానీ బండిలు అయితే చాలా ఒప్పి నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది మనకైతే. బండిల్తో నేను బాగా గేమ్ ప్లే చేయలేదు. నెక్స్ట్ అయితే గేమ్ ప్లే వీడియో కూడా తెస్తా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో మామ. ఓకే మామ, ఉంటా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మళ్ళీ ఎక్కడికో అయింది. ఓకే మామ, ఉంటాను.